ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సరం సందడి మొదలైంది. ప్రపంచంలోని మొట్టమొదటగా న్యూజిలాండ్ ఆక్లాండ్ నగరంలో ప్రజలు 2025కు వీడ్కోలు పలికి 2026కు ఆనందోత్సాహాలతో ఆహ్వానం పలికారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఆ నగరంలో ప్రఖ్యాత స్కై టవర్ వద్ద జరుగుతున్న వేడుకలకు ప్రజలతో పాటు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కౌంట్డౌన్ ముగియగానే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు. బాణాసంచా వెలుగులతో స్కై టవర్ పరిసర ప్రాంతాలు ప్రకాశవంతంగా మారాయి. పలుచోట్ల ఏర్పాటు చేసిన లేజర్ ఫైర్ వర్క్ షోలు కూడా ఆకట్టుకున్నాయి. ప్రపంచంలోని కొత్త ఏడాదికి స్వాగతం పలికే తొలి ప్రధాన నగరంగా ఆక్లాండ్ ఖ్యాతికెక్కింది. న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్లో కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభం అవ్వడానికి 18 గంటల ముందే 17 లక్షల జనాభా కలిగిన ఆక్లాండ్లో నూతన సంవత్సర వేడుకలు ఆరంభమయ్యాయి. వర్షం కురుస్తున్నప్పటికీ న్యూజిలాండ్లోనే అత్యంత ఎత్తైన కట్టడమైన స్కై టవర్ వద్ద బాణాసంచా ప్రదర్శనతో 2026 నూతన సంవత్సరం ఘనంగా ప్రారంభమైంది. 240 మీటర్లు అంటే 787 అడుగులు ఎత్తు ఉన్న స్కై టవర్లోని వివిధ అంతస్తుల నుంచి దాదాపు 3500 బాణాసంచాలను ప్రయోగించారు. ఈ అద్భుత ప్రదర్శన సుమారు 5 నిమిషాల పాటు సాగింది. అయితే భారీ వర్షం, తుఫాను హెచ్చరికల కారణంగా న్యూజిలాండ్ ఉత్తర ద్వీపంలోని వేడుకలు రద్దయ్యాయి. ఆక్లాండ్లో ముగిసిన కాసేపటికే ఆస్ట్రేలియాలో నూతన సంవత్సర వేడుకలు మొదలయ్యాయి. ఆ తర్వాత తూర్పు ఆసియాలోని జపాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, తైవాన్, చైనా, మంగోలియా తదితర దేశాల్లో సంబరాలు ప్రారంభం కానున్నాయి. అయితే అన్నిటికన్నా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తొలుత చెప్పుకునే ప్రాంతంగా కిరిబాటి నిలిచింది. కిరిబాటి దేశంలో నూతన సంవత్సరం ప్రారంభమయ్యే సమయానికి భారత్లో డిసెంబర్ 31వ తేదీ మధ్యాహ్నం 3:30 అవుతుంది. ఈ లెక్కన కిరిబాటి దేశ కాలమాన భారత్ టైం జోన్ కంటే దాదాపు 8.5 గంటలు ముందుకు ఉంటుంది. అంటే అన్ని గంటలు ఆలస్యంగా మన దేశం నూతన సంవత్సరం వేడుకలు జరగనున్నాయి. కిరిబాటి తర్వాత సమోవా, టోంగా, టోకెలావ్, న్యూజిలాండ్లో నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. భూభ్రమణం అనేది పశ్చిమం వైపు నుంచి తూర్పు దిశగా జరుగుతుంది. సూర్యుడు రోజు తూర్పు నుంచి పశ్చిమం వైపుగా కదులుతాడు. అందుకే తొలుత సూర్యకిరణాలు భూమి తూర్పు భాగంలోని దేశాలపై పడతాయి. అనంతరం క్రమంగా గంటలు గడిచే కొద్దీ భూభ్రమణం జరుగుతున్నందువల్ల మిగతా వైపులో ఉన్న దేశాలపైన సూర్యకిరణాలు పడతాయి. అక్కడ సూర్యోదయాలు మొదలవుతాయి. సూర్యోదయ వేళలను బట్టి యావత్ ప్రపంచాన్ని 24 టైం జోన్లుగా వర్గీకరించారు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో సాంస్కృతిక, మతపరమైన క్యాలెండర్లు కూడా వేరువేరు నూతన సంవత్సర తేదీలకు దారితీస్తూ ఉంటాయి. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.